రష్మిక నటించబోతున్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. అయితే ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం, ముక్కు పుడకతో ఆమె లుక్ చూసిన అంతా షాక్ అయ్యారు. ధైర్యం ఆమె బలం, ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ ఇచ్చిన హైప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇక మైసా అనే టైటిల్ అనౌన్స్ చేయగానే అందరిలోనూ ఒకంత ఆసక్తి, ఆశ్చర్యం నెలకొంది. అసలు మైసా అంటే ఏంటి అని చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద రచ్చ చర్చ సాగుతోంది. అయితే మైసా అనే పదం వివిధ భాషల మూలాల నుంచి తీసుకున్నారట. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో మైసా అనే పదానికి తల్లి అని అర్థమట. స్వేచ్ఛా భావాలతో సహజ నాయకత్వంలో ముందుకు సాగిన ఓ సాహసవంతురాలి పాత్రకు ఇది సరైన టైటిల్ అని మేకర్స్ చెప్తున్నారు. ఈ సినిమాలో రష్మిక వారియర్ మదర్ గా కనిపించబోతున్నారు. గోండు తెగల పటిష్టమైన సామాజిక నేపథ్యం ఆధారంగా ఈ కథ సాగనుంది. ఈ తెగల హక్కుల కోసం పోరాడే ఓ తల్లిగా, నాయకురాలిగా రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఆమె పాత్రలో ఉన్న తీవ్రత, ఎమోషన్ ను ఫస్ట్ లుక్ స్పష్టంగా అర్థమవుతోంది.